దేవుని పరిశుద్ధ నామములో మీ అందరికీ ప్రత్యేకమైన శుభములు, అలాగనే ఆశీర్వాదములు. టుడేస్ గాడ్ ప్రామిస్, యెహెజ్కేలు గ్రంథము 36వ అధ్యాయము 26వ వాక్య భాగమే. నూతన హృదయము మీకు ఇచ్చేదను, నూతన స్వభావము మీకు కలగచేసేదను. రాతి గుండె మీలో నుండి తీసి మాంసపు గుండెను మీకు ఇచ్చేదను. రాతి గుండెను అని మెన్షన్ చేయబడ్డది, కానీ అది మోసకరమైన గుండె, ఘోరమైన వ్యాధి కలిగిన గుండె. అలాగనే మన హృదయంలో నుంచి వచ్చే ఏ విషయం, ఏ మాట అయినా సరే అది మనల్ని అపవిత్రపరుస్తుందని చెప్పి భక్తుడు మార్కు గారి ద్వారా దేవుడు తెలియజేసిన విషయం 7వ అధ్యాయములో 21వ వాక్య భాగం నుంచి మొదలుకుంటే దాదాపు 23 వాక్య భాగాలు ఎన్నో ఉన్నాయి. అందులో లోపల నుండి అనగా మనుషుల హృదయంలో నుండి దురాలోచనలు, జారత్వములు, దొంగతనములు, నరహత్యలు, వ్యభిచారములు, లోభములు, చెడుతనము, కృత్రిమము, కామవికారము, మత్సరము, దేవదూషణయు, అహంభావము, అవివేకము. చెక్ చేసుకోండి ఒక్కోసారి. ఇంట్లో ఏదో ఒకటి, రెండో మూడో ఉంటాయి, ఒకటి ఉంటుందో. ఎందుకంటే నరహత్యలు అని రాయబడ్డది, వ్యభిచారములు అని రాయబడ్డది, లోభము, చెడుతనము. చెడుతనం అంటే దేవుడు చెప్పిన దానికి మనం నమ్మకపోవడమే చెడుతనం అంటే. ఇప్పుడు కానానుకు పంపించే టైంలో దేవుడు 12 గోత్రాలను పంపించిండు కదా. సంఖ్యాకాండం 13వ అధ్యాయం చూడండి, 14వ అధ్యాయం చూడండి. మీరు 10 మంది నెగిటివ్గా తీసుకొచ్చారు సమాచారాన్ని, ఇద్దరు పాజిటివ్గా తీసుకొచ్చారు. అంటే దేవుడు చెప్పిన పాలు తేనెల ప్రపంచం దేవుడు చెప్పిండు కదా మంచి దేశం అని, దానిని ఇలా నమ్మలేకపోయారు వీళ్ళు. ఆ నమ్మకపోవడమే చెడుతనం అని అక్కడే రాయబడ్డది 13వ వాక్య అధ్యాయంలో 14వ అధ్యాయం గమనిస్తే. కనుక చెడుతనం అంటే దేవుని విషయం నమ్మనిది ఏదైనా మీద ఉంటే అది చెడుతనం ఉంటుంది. కృత్రిమములు అంటే దేవుడు చేసేది కాకుండా మనం ప్రత్యేకంగా మనం చేసుకునేది. ఆ దేవుడు చేసేది చాలా లేట్ అవుతుంది, మనం ఏదో చేసుకుందామని మనముగా అనుకొని మన ఆలోచన ప్రకారం. మీకు అర్థం కావడానికి అబ్రహాం గారి లైఫ్, దేవుడు కుమారుని ఇస్తానని చెప్పినప్పటికీ హాగర్తో పోయి ఒక కుమారుని కన్నాడు కృత్రిమంగా. ఇలాంటిది. అలా కామవికారములు, మత్సరము, ఒకలాంటి ద్వేషము, ఈర్ష్య మనలో ఉంటుంది. కామవికారము, మత్సరము. అలాగనే దేవదూషణ, అహంభావం. అహంభావం అంటే మనకు అందరూ తెలుసు, ఈగో ప్రాబ్లం. అవివేకము. సమయలు విషయంలో మనం ఆలోచిస్తే, సమయలు విషయంలో సమయలు రామాలోనికి రాకపోగా సౌలు తొందరపడి ఫిలిష్తీయులు అతన్ని అటాక్ చేస్తాడని భయపడి సమయలు అర్పించవలసిన దహన బలిని సౌలు అర్పించాడు. నువ్వు ఎందుకు ఈ అవివేక పని చేసావు అన్నాడు. అవివేకం అంటే వివేకం లేకపోవడం. ఎవరు చేయవలసింది వాళ్ళు చేయడం. మన పని, మనకు దేవుడు చెప్పిన పని, మన విధి భయపడడంలో చూడండి, అనవసరమైన భయపడ్డాడు. మిక్మషులో ఫిలిష్తీయులు దిగితే ఈయన నేను చంపుతానని అనుకున్నాడు. ఈయన ఎవరు? సౌలు. అనవసరమైన భయం. చూడండి, మన ఆత్మీయ జీవితంలో కూడా మనం ఇలాంటి అవివేక పనులు చేస్తలేమా? ఆ మాట గమనించండి. ఇదంతా కూడా సమూయేలు మొదటి గ్రంథం 13వ అధ్యాయము 8, 9, 10, 11, 12 వాక్య భాగాల్లో రాయబడ్డది. మీరు చూడండి. కనుక మన హృదయంలో మోసకరమైనది, ఘోరమైన వ్యాధి కలిగినది. మనం గ్రహించగల వాళ్ళు ఎవరు అంటే ప్రభు పాద సన్నిధిలో వేచి ఉండేవాళ్ళు. అది గమనించాలి. మన టైమింగ్ ఎంత, దేవుని దగ్గర గడిపే టైం ఎంత, మన వ్యాపారాలలో, ఉద్యోగాలలో మనం గడిపే టైం ఎంత, దేవునికి ఎంత టైం ఇవ్వగలుగుతున్నాం, ఇది మనం ఒకసారి చెక్ చేసుకుని మనం గమనించడానికి, మనం గ్రహించడానికి ప్రభు మనకు హెల్ప్ చేస్తాడు. కనుక మనం ఎక్కువ శాతము ప్రభు పాదసనలో గడపడానికి ఈ సంవత్సరంలో మనం తీసుకున్న తీర్మానంలో ఫస్ట్ తీర్మానం అన్నట్టు ప్రభు దగ్గర గడపడం. అలాగే వాక్యాన్ని చదవడం, ధ్యానం చేయడం, వాక్యాన్ని వినడం. ఇదంతా కూడా మన హృదయ స్థితిని మనకు బయలుపరిచేది. గమనించారా? కనుక ఇలాంటి రాతి హృదయము, ముండ్ల పొద, దారి ప్రక్కబడిన నేల,
ఇవన్నిటిలో మనల్ని మనం ఒకసారి మన హృదయం గమనించినట్లయితే మనం గొప్ప ఆశీర్వాదాన్ని, మేళ్లను పొందగలం. ఇది ప్రతిరోజు చేయవలసిన ప్రక్రియ మన హృదయం విషయంలో. కనుక దేవుడు ఈ నూతన సంవత్సరంలో మనల్ని ప్రేమించి మనకిచ్చిన ఈ వాగ్దానం, నూతన హృదయాన్ని మనకిచ్చే దేవుడు. పాత హృదయము, పాప హృదయమును ఎప్పటికప్పుడే మనం దాన్ని క్లీన్ చేసుకోవడం. కనుక అలాంటి కృప ప్రభు మనకు అనుకరించి మనల్ని దీవించునుగాక. పరిశుద్ధుడు అయిన మా తండ్రి, ప్రేమగల దేవా, మీకు వందనాలు. మమ్మల్ని ప్రేమించి మాకు ఇచ్చిన మీ వాగ్దాన నెరవేర్పు కొరకై స్తుతి చెల్లిస్తూ యేసు నామములోనే ప్రార్థిస్తున్నాం తండ్రి. ఆమేన్.